నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి భాస్కర ఛానల్ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 2026 జనవరి నాటి మాస ఫలితాలలో భాగంగా ఈ మాసంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఏమిటి, ఈ ద్వాదశ రాశుల వారి మీద ఆ ప్రభావాలు ఏ ఏ అంశాల మీద పడతాయి, ఎలాంటి సూచనలు పాటించాలి, ఎలాంటి మంత్రాలు చదవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాన్ని సవివరంగా తెలియజేసుకుంటాను. అయితే ఈ జనవరి 26 నెలలో మనకి సూర్యుడు అంటే మనకి సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వస్తాయి. ఈ సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ సమయంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. 2026 జనవరి నాటి మాస ఫలితాలలో భాగంగా సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి మకర సంక్రమణంగా జనవరి 14వ తారీఖున సంచారం చేస్తున్నాడు. చంద్రుడు మాసం పొడవునా అన్ని రాసుల్లోనూ సంచారం చేస్తూ ఉంటాడు. అయితే కుజుడు మిథునంలోను, బుధుడు ధనస్సు నుంచి మకరంలోకి సంచారం చేస్తూ, గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికం నుంచి ధనస్సులోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కుంభంలోను, కేతువు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దేని మీద ఎక్కువ ప్రభావం ఉందంటే కనుక ధర్మము, కర్మ, బాధ్యత, భవిష్యత్ ప్రణాళికల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది ఈ మాసమంతా అన్ని రాశుల వాళ్ళకి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి రాహు ప్రభావం వల్ల టెక్నాలజీ పరంగాను, ఐటీ పరంగాను మీకు విశేషమైన అభివృద్ధి, గ్రోత్, డెవలప్మెంట్ అంటారు కదా, అవి కనిపించే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు ప్రమోషన్స్ రావడము, దేనికైతే మీరు ఇన్నాళ్ళు ఎదురు చూశారో అవి ఈ సమయంలో వచ్చేటట్టుగా గోచరిస్తుంది. ప్యాకేజీ పెరగడం కానీ, కొత్త అవకాశాలు రావడం కానీ, లేదంటే ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. ఆర్థికంగా మీకు ఆకస్మిక ధనలాభము, అకస్మాత్తు ధనము అంటారు, మీకు ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రకు సంబంధించిన, చర్మానికి సంబంధించిన గుప్తంగా అంటే ఎవరికీ తెలియనటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా శనివారం రోజు దుర్గా స్తోత్ర పారాయణ చేసుకుంటూ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే తేదీలు, అదృష్ట తేదీలు 3, 10, 19, 27. కలిసి వచ్చే రంగులు ఊదా రంగు అనగా వైలెట్ కలరు, నీలి రంగు, ఈ రంగులు రెండు మీకు కలిసి వస్తాయి. ఈ రంగు వస్త్రాలను ధరించి ఈ పై తేదీలను, అదృష్ట తేదీలను చూసుకుని ఏదైనా కార్యక్రమానికి కానీ, ఏదైనా పని చేయాలన్నా చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.